ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ల మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ల మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. సాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇరు ప్యానెళ్ల బలాబలాలు ఏంటంటారు? ఓటింగ్ కార్యక్రమంగా స్టార్ట్ అయింది. ఇక్కడ 4 సెక్టార్లకి సంబంధించి ఇక్కడ ప్రొడ్యూసర్ సెక్టార్, అలాగే ఎగ్జిక్యూటర్, అలాగే సీరియల్ సంబంధించిన సెక్టార్స్ పాల్గొన్నారు. దాదాపు 3,355 మంది కూడా పాల్గొంటారు, ఓటింగ్ లో పాల్గొంటారు. ఇప్పుడు ప్రధానంగా 2 సెక్టార్ సంబంధించి, అలాగే ఏ ప్రొడ్యూసర్ లో 2 ఛానల్కి సంబంధించి మాత్రమే గట్టి పోటీ కూడా ఎదుర్కోబోతుంది. ఏదైతే చిన్న ఛానల్స్ అందరూ దానికి సంబంధించి కూడా చిన్న ఛానల్, అలాగే మన ఛానల్ నుంచి చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఛానల్ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి పెద్దలకు మాత్రం యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ సంబంధించి కూడా ఏదైతే తెలవాడ శ్రీనివాసరావు, అలాగే సత్యనారాయణ కుమార్, సి కళ్యాణ్ వీరందరూ కూడా దీనికి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి కూడా అలాగే దిల్ రాజు, అలాగే మిగతా అందరూ కూడా అల్లు అరవింద్ సంబంధించి పెద్ద ఛానల్ నుంచి కూడా మనకి కనిపిస్తామని ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ కొంత ఓటింగ్ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఓటింగ్ పాల్గొంటున్నాము చూస్తున్నాము. చిన్న ఛానల్స్ అందరికీ కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము మాకు ఏదైతే సిబ్బందికి సంబంధించి కానీ టికెట్లకు సంబంధించి కానీ మేము ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి మాట్లాడి సాల్వ్ చేస్తామని తప్పకుండా మా ఛానల్ విజిట్ చేస్తున్నారు చెప్పిన పరిస్థితి. అలాగే ఏదైతే ఇప్పుడు
నిర్మాతలు ప్రొజెక్టివ్ ఛానల్ నుంచి కూడా వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఇప్పుడు కూడా మీ పక్కన సినిమాల నిర్మాతలు అందరికీ కూడా వచ్చే సమయంలో గిరిరాజు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మాకు ఎంతో ఎడ్యుకేషన్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరికి చర్చలు జరిపి చిన్నతో సంబంధించి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేసే విధంగా మేము పోరాటం చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో స్కూల్స్ యొక్క ప్రవేశం అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ తమ మన ప్లాన్ నుంచి సభ్యులు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను చిన్నతనం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ఖచ్చితంగా ఉంది మరింత మనకు నియంత్రించే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కుటుంబాలందరూ కూడా ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి అయితే 38 మంది సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా తర్వాత సాయంత్రం వరకు కూడా ఈ ఓటింగ్ జరుగుతా ఉంది. 4 గంటల వరకు ఓటింగ్ అంత పూర్తిగా వ్యక్తిగత వరకు ఓటింగ్ జరుగుతా ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి తర్వాత వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆ ప్రజలకు ఎన్నికల అవకాశం కూడా ఈసారి నుంచి దానికి సంబంధించి పార్టీగా ఎన్నికల అవసరం కల్పిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ శివారులోని డబుల్ బెడ్రూమ్ల దగ్గర అదుపు తప్పి కల్వర్టు గుంతలో బైకు పడింది. ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. నారాయణఖేడ్ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను నర్సింహులు, మల్లేష్, మహేష్గా గుర్తించారు. రైట్, సంగారెడ్డి జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నిజాంపేట నుంచి బీదర్ కు నిర్మిస్తున్నటువంటి 161 జాతీయ రహదారి పైన ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడంతో కండక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఉదయం తెల్లవారుజామున బైక్ పై ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడ మృతి చెందారు. తన సొంత అక్క కొడుకులైనటువంటి 2 అల్లుళ్ళు, తర్వాత మేనమామ 3 యువకులే కాబట్టి 3 యువకులు కూడా బండిపై ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వాళ్ళు రోడ్డుపై ప్రయాణిస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి కల్వర్టు గుంత పెద్దది కావడంతో ఆ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. 2 కుటుంబాలకు కూడా విషాదచారాలు అలుముకున్నాయి. 3 యువకులే కావడం, అందరూ కూడా కుటుంబ పోషణకు సహకారం ఉన్న పిల్లలు కావడంతో 3 కుటుంబాలు, అయితే 2 అన్నదమ్ములు, 3 బంధువులు, మామ 2 అల్లుళ్ళు, అక్క కొడుకులు 2 కాబట్టి 2 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదచారాలు అనుకున్నాయి. గ్రామంలో కూడా ఆ విషాదచారాలు అనుకున్నాయి. కుటుంబీకుల రోదన అంతా ఇంత కాదు, చేతికి వచ్చిన ఎదిగిన పిల్లలు చనిపోవడంతోనే ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం మెలుకుందని చెప్పవచ్చు. మొత్తానికి గ్రామస్తులు అయితే చాలా రోజుల నుంచి అటు కాంట్రాక్టర్ కు తర్వాత అధికారులకు చెప్పినప్పటికీ వినిపించకపోవడంతో ఇప్పటికీ గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు అయ్యాయి ఆ రోడ్డు పైన. ఇప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ 3 కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తాను. అంటే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకోవాలి కాంట్రాక్టర్. అదేవిధంగా కండక్టర్ పై చర్యలు తీసుకొని ఇక ముందు కనీసం ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా సైన్ బోర్డ్స్ కానీ తర్వాత రకరకాల వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి అయితే డిమాండ్ వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు హాస్టల్లో సూర్య అనే విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలో 2nd ఇయర్ చదువుతున్నాడు సూర్య.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు నిజామాబాద్ సమీపంలోని బాడ్సీ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు హాస్టల్లో సూర్య అనే విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సూర్య. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు నిజామాబాద్ సమీపంలోని బాడ్సీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మీకు ఫోటోలు పెడతా సార్. ఇక్కడ లోపల బ్రేకింగ్ లో చూస్తున్నాం. అయోధ్యకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఉదయం 11 గంటలకు అయోధ్యకు ఏపీ సీఎం చేరుకోనున్నారు. 11:30కు బాలరాముడిని దర్శించుకోనున్నారు చంద్రబాబు. చంద్రబాబు అయితే అయోధ్యకు అయితే బయలుదేరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ సిరి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయోధ్య రామ జన్మస్థలం అయినటువంటి అయోధ్య రామ మందిరానికి అయితే కనుక బయలుదేరడం కూడా జరిగింది. ఏదైతే మరికొద్ది సేపట్లోనైతే కనుక ఇక అయోధ్యకి చేరుకొని 11:30 నుంచి దాదాపు 2:30 వరకు కూడా ఇక ప్రత్యేక పూజలు అయితే నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 3 గంటల సేపు కూడా ఇక అయోధ్య సన్నిధిలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గడపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అంశాలపై కూడా అక్కడ ఉన్నటువంటి డివోటీస్ అడిగి కూడా ఇటు ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లపై అన్నింటినీ పరిశీలించే పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సాయంత్రం తిరిగి అయితే విజయవాడకి చేరుకున్న అనంతరం కూడా ఈ నెల 30 నుంచి జనవరి 4వ తేదీ వరకు కూడా విదేశీ పర్యటన అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీ థ్యాంక్ యూ సంతోష్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతున్నట్లు వచ్చిన వార్తలతో యువకులు ఆందోళనకు దిగారు. విషం తాగి 2 యువకులు ఆత్మహత్య యత్నానికి చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. రాయచోటి బంద్కు పిలుపునిచ్చారు. శివాలయం చెక్పోస్ట్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతున్నట్లు వచ్చిన వార్తలతో యువకులు ఆందోళనకు దిగారు. విషం తాగి 2 యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. రాయచోటి బంద్కు పిలుపునిచ్చారు. శివాలయం చెక్పోస్ట్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు. అన్నమయ్య జిల్లా పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారినట్లుగా అనిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాను
రెండుగా విభజించినటువంటి పరిస్థితుల్లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలుగా విభజించడం జరిగింది. కడపలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరులతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో కలుపుకొని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటులోనే అసలు ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. వాస్తవంగా అన్నమయ్య జన్మస్థలంగా ఉంటున్నటువంటి రాజంపేటను కాకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వము రాయచోటి కేంద్రంగా, అంటే రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాల పునర్విభజన, సర్దుబాట్లు, ఈ వ్యవహారాలన్నీ మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా 29 జిల్లాలని, అంటే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రాంతాలను బట్టి వాటి యొక్క సమతుల్యతను బట్టి మొత్తం 25 జిల్లాలుగా చేయాలని ప్రయత్నించింది. ఆ సంకల్పంలోనే భాగంగా ఇప్పుడు అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి జనాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్లు, తర్వాత అవసరాలు దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సర్దుబాట్లకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వము అధికారులు, తర్వాత కేబినెట్, అంటే అందుకు సంబంధించినటువంటి మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ చర్చించడం జరిగింది. ఈ సర్దుబాట్లలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిప్రాయాలను గౌరవిస్తూ కొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని సర్దుబాట్లు చేయడం జరిగింది. అక్కడ జరిగేటువంటి, అంటే ఈ పరిస్థితుల్లో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజంపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ సందర్భంలోనే అన్నమయ్య జిల్లాలో ఉంటున్నటువంటి ప్రస్తుతము 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి మాత్రమే అన్నమయ్య జిల్లాలో మిగిలాయి. ఈ మూడింటిని ఒక సర్దుబాటు చేస్తే పరిస్థితి సర్దుమణుగుతుందనేటువంటి అభిప్రాయంతో ఒక సూచనప్రాయంగా అంగీకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించింది. అయితే రాజంపేట, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ, తర్వాత రాయచోటిని మదనపల్లిలో, ఆ తర్వాత రాజంపేటను కడప జిల్లాలో కలిపితే గనక సర్దుబాటు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నిన్న ఒక సూచనప్రాయంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో రాయచోటిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా రోడ్లపైకి యువకులందరూ కూడా వచ్చి రాయచోటినే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా 2 యువకులు విషద్రావణం కూడా సేవించడం జరిగింది. శ్రీసాగర్. థ్యాంక్ యూ హుసేన్. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ 31 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని, జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెదక్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ 9.2, హనుమకొండలో 11.5 డిగ్రీలు, రామగుండంలో 12, నిజామాబాద్ 13.3 డిగ్రీలు, హైదరాబాద్లో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలయ్యే వరకు కూడా పొగమంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులో 5 డిగ్రీలు, మినుమలూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.
రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏరు ఉత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆదివాసీల ఆచార వ్యవహారాలు తెలిసేలా 2 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రదేశాల్లో ఆదివాసీల వస్తువులు, కట్టడాలు, వంటకాలతో పల్లె తరహాలో ఏర్పాటు చేశారు. పర్యాటకుల సందర్శనకు బొజ్జిగుప్ప, కిన్నెరసాని, బెండపాడుతో పాటు ఐటీడీఏ గిరిజన మ్యూజియంలో గోదావరి తీరంలో విడిది గృహాలను, ఆదివాసీ వంటకాలను వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. నదీ విహారానికి బోట్లు అందుబాటులో ఉంచారు. తీరంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజ్ సిద్ధం చేశారు. స్నానఘట్టాల ప్రాంతంలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి ఆదివాసీల వస్తువులు, వంటకాలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల మహిళల ద్వారా విక్రయించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇదే విషయమై గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన క్యాంపు నుండి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు పర్యాటక శాఖని అభివృద్ధి చేసేందుకైతే ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏదైతే పర్యాటక ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటూ దానిని డెవలప్మెంట్ చేసే పనిలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి సంబంధించి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలలో కొన్ని ఏర్పాట్లు కూడా ఇటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ముందడుగు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు ఏరువాక అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏదైతే పర్యాటకానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి అక్కడ వాటిని డెవలప్మెంట్ చేస్తూ ఏదైతే ఇటు పర్యాటకుల్ని అదేవిధంగా జిల్లా ప్రజలకు తెలిసే విధంగా ఇటు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు భద్రాచలానికి ఏదైతే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి కూడా రోజుకి వేల మంది ఇటు భక్తులు అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆహ్లాదం పొందేందుకు కొన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఏదైతే భద్రాచలానికి సంబంధించి భద్రాచలం ఏదైతే గోదావరి కరకట్టని ఆనుకొని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇటు హట్స్ని ఏర్పాటు చేశారు. ఈ హట్స్లో 2 బెడ్స్, 3 బెడ్స్ అదేవిధంగా 4 బెడ్స్ 3 రకాలైనటువంటి ఈ యొక్క హట్స్ని అయితే ఇటు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక వ్యక్తికి వచ్చి 500 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క 500 రూపాయలకు సంబంధించి చిన్న హట్స్కి సంబంధించి 2, అదేవిధంగా పెద్ద హట్స్కి సంబంధించి 3, 4 ఈ విధంగా ఉండేటట్టయితే వీరు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఏదైతే ఆటవిడుపు ఉండేందుకు ఆర్చరీ కావచ్చు, లేకపోతే ఇటు విజువల్స్లో చూసుకుంటే ఆర్చరీ గేమ్స్ కావచ్చు, లేకపోతే ఫైర్ క్యాంప్ కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ ఈ విధంగా వీళ్ళు ఇక్కడ నైట్ పూట ఆడుకోవడానికి కూడా అనువుగా ఉండే విధంగా వీళ్ళు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే మనం చూసుకుంటే ఏదైతే ఈ సోలార్ ల్యాంపుల మధ్యలో ఈ యొక్క స్టాల్ అయితే ఉండబోతుంది, ఈ యొక్క క్యాంపు ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే మానవ జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ అయినటువంటి మొబైల్స్కి సంబంధించి కూడా ఛార్జింగ్ ఒక కేంద్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు చలి తీవ్రత అధికంగా ఈ భద్రాద్రి జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత పడి రోజురోజుకి దాని డిగ్రీస్ పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చిన వారు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఏదైతే తెప్పోత్సవానికి సంబంధించినటువంటి హంస వాహనం అనేది ఆ విధంగా ఈ యొక్క గోదావరిలో తిరిగే పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి భక్తులు నేరుగా ఇక్కడికి ఏదైతే ఈ హాట్స్కి రావడం, ఇక్కడ స్టే చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో కూడా ఈ యొక్క హట్స్ని ఏర్పాటు చేశారు. దీంతో లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కిచెన్ ఏదో బ్యాంబో కిచెన్ సెట్ అక్కడ ఉన్నటువంటి కిచెన్ సెట్ కూడా వేశారు. కానీ ఏదైతే గత సంవత్సరం చూసుకుంటే ఈ పర్యాటకులు ఎక్కువ దీనిని ఆదరించకపోవడంతో ఈసారి దీన్ని మరికొంత అభివృద్ధి చేసి
సంబంధించి అంటే ఈ యొక్క పర్యాటకుల దగ్గర అంటే వారిని ఆకర్షించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే హట్స్ రేటు అధికంగా పెట్టారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కొంచెం ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈసారి మాత్రం ప్రతి ఒక్కరికి అంటే ఒక పర్సన్కి 500 రూపాయలుగా కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అంటే ఇక్కడికి వచ్చినటువంటి వారు ఒకవేళ ఫుడ్ కావాలని చెప్తే ఆర్డర్ చేస్తే వారు తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ కూడా ఇచ్చే ఏర్పాట్లను కూడా జిల్లాధికారులు చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటు హట్స్ కావచ్చు, లేదు అనుకుంటే ఇటు దుమ్ముగూడెంలో వచ్చేసి బొజ్జిగుప్పలో ట్రెక్కింగ్ కావచ్చు, లేకపోతే చంద్రగొండ మండలంకి సంబంధించి చంద్రగొండలో ఏదైతే బెండాలపాడులో అంటే అక్కడ గుట్టకు సంబంధించినటువంటి ట్రెక్కింగ్, అదేవిధంగా పాలవంచలో శ్రీనివాసగిరికి సంబంధించినటువంటి అక్కడ ట్రెక్కింగ్ కావచ్చు, లేకపోతే కిన్నెరసానికి సంబంధించి అక్కడ కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ విధంగా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఒక 7 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఆ 7 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ఏదైతే ఇటు జిల్లాకు వస్తున్నటువంటి పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క తెప్పోత్సవానికి వచ్చేటటువంటి భక్తులకు నదీ హారతి కావచ్చు, లేకపోతే తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తరాధార దర్శనంతో పాటు పర్యాటకంగా అంటే ఆహ్లాదాన్ని అందించేందుకైతే ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. శ్రీకాకుళం జిల్లా పలాసలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటీ రోడ్డు మీదుగా పలాస రైల్వే గ్రౌండ్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. పోలీసులు అంటేనే భయపడే స్థాయి నుండి ఈరోజు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకి చేరువవుతూ సమాజం పట్ల మాకున్న బాధ్యతని ఈరోజు సైకిల్ యాత్ర ద్వారా నిరూపిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి మా పలాస నియోజకవర్గం తరఫున వాళ్ళ శాసనసభ్యురాలిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా సైకిల్ యాత్ర ద్వారా పాయగరావుపేట నుండి ఈరోజు ఇచ్చాపురం వరకు తమ బాధ్యతగా ప్రతి ఒక్క యూత్ని చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర ద్వారా ముందుకు వెళ్తున్న సోదరులందరికీ మనందరి తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరూ మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈరోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుపడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి మంగళపూడి అనిత ఒక హోంమంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అదొక్కటే కాదు, ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. గత 5 సంవత్సరాలు పోలీసులు బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. కొనాలంటే జంకే పరిస్థితులు కనబడుతున్నాయి. సామాన్యులు అటువైపుగా చూసే పరిస్థితులు లేవు. రోజురోజుకు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 1,50,000కు చేరింది. కిలో వెండి ధర 2.5 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,410 కాగా కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. కొనాలంటే జంకే పరిస్థితులు కనబడుతున్నాయి. సామాన్యులు అటువైపుగా చూసే పరిస్థితులు లేవు. రోజురోజుకు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 1,50,000కు చేరింది. కిలో వెండి ధర 2.5 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,000 కాగా కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరింది.
తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.0గా నమోదైంది. ఇలా నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో విమానం కూలింది. ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. రియో డి జనీరోలోని బీచ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సముద్రంలో విమానం కూలిపోవడంతో బీచ్లోని జనం భయంతో పరుగులు తీశారు.